హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ మనం ఒక చాలా మంచి సూపర్ ఫెర్టిలైజర్ చూసాం కదా. అది నేను ఆల్రెడీ వాడి ట్రయల్ చేసిన తర్వాత మీకు ముందుకు తీసుకొచ్చాను. అది సో మీకు చూపించాను. అది దాన్ని చూపించిన తర్వాత చాలామంది దాని మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి చాలా అప్రిషియేట్ చేశారు. ఆ వీడియోలోనే మనం హార్వెస్టింగ్ కూడా చూపించేది ఉండే, బట్ ఆ వీడియో అప్పటికే లెంగ్త్ చాలా అయిపోయిందండి. అప్పటికే 13 minutes అయిపోయింది. సో ఈ హార్వెస్టింగ్ కూడా చూపిస్తే అది 25 అట్లా వెళ్ళిపోతుంది అని చెప్పి నేను దాన్ని ఆపేయడం జరిగింది. సో హార్వెస్టింగ్ వీడియో ఈరోజు చూసేద్దాము. ఇప్పుడు ఈరోజు కరెక్ట్గా 1 week అయిందండి. నేను లాస్ట్ టైం హార్వెస్టింగ్ చేసి ఆ రోజు మనం ఆ వీడియోని రిలీజ్ చేయకుండా ఓన్లీ ఫెర్టిలైజర్ ఒకటే చేసి ఇప్పుడు 1 week అయింది. ఈ 1 weekలో మళ్ళీ అగైన్ నా కాయగూరలు అన్నీ కూడా మళ్ళీ అగైన్ కొన్ని కాయగూరలు రెడీ అయిపోయినాయండి. ఆ రోజు మనం కోసిన వంకాయ చెట్టు కానీ కాకరపాదులకు కానీ మళ్ళీ ఇంకా మంచి మంచి కాయలు రెడీ అయిపోయినాయి అప్పుడే ఫాస్ట్గా. అంటే 1 weekలోనే మనకు మంచిగా మళ్ళీ అగైన్ పెద్ద సైజు కాయలు మళ్ళీ రెడీ అయిపోయినాయి అనమాట. సో ఇవి చూసేసి ఒకసారి ముందు మనం లాస్ట్ వీక్ నేను చేసిన హార్వెస్ట్ ఏంటి అన్నది మనం చూసేద్దామండి ఈ వీడియోలో. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. చూసిన ప్రతి వాళ్ళు కామెంట్ అదే చేస్తున్నారు. నా ఛానల్లో మీరు చూడొచ్చు, కావాలంటే ఛానల్ కామెంట్స్లో మన కంటెంట్ చాలా బాగుంటుందని అందరూ కామెంట్ చేస్తున్నారు. నేను చెప్పడం కాదండి, మీరు చెప్పే మాట అనమాట. సో మీరు కూడా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ కూడా మీరు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నానండి. అలాగే ఈ వీడియో అంతా చూసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ ఇస్తే వీడియో 10 మందికి వెళ్తుంది, ఇంకా యూట్యూబ్ ఇంకా 10 మందికి చూపిస్తుంది అనమాట. సో అందరికీ ఉపయోగపడుతుంది. సో ఈ ఫెర్టిలైజర్, సూపర్ ఫెర్టిలైజర్ ఏంటన్నది ఇక్కడ కార్నర్లో చిన్న రోల్ ఓవర్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. పక్కనే మీకు అది మీరు వీడియో చూడాలనుకుంటే లాస్ట్ వీక్ రిలీజ్ అయింది ఆల్రెడీ, దాని లింక్ కూడా అక్కడే ఇస్తున్నాను, మీకు చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం ఇక్కడున్న హార్వెస్టింగ్ మనం లాస్ట్ వీక్ చేసిన చెట్టులోంచి మళ్ళీ అగైన్ కొత్త కొత్త కాయలు వచ్చేసినాయి. అవి చూద్దామండి. ఇప్పుడు కోసేసి వాటిని మనం చూద్దాము. కాకరపాదుకు ఒకదానికి మళ్ళీ అగైన్ కాయ మళ్ళీ రెడీ అయిపోయింది. వంకాయలు చూసేద్దాం. సో ఈ చెట్లో మనం లాస్ట్ టైం కోసాం కదా, దీంట్లో మళ్ళీ అగైన్ కాయలు రెడీ అయినాయి, కోసేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది. ఈ చెట్టుకి మనం లాస్ట్ టైం కోసామండి ఆల్రెడీ, మళ్ళీ అగైన్ కాయలు రెడీ అయ్యాయి. సో కాయలు బాగా రెడీ అయినాయండి. వారం రోజుల్లోనే మళ్ళీ అగైన్ 3 కాయలు రెడీ అయినాయి. ఈ గులాబీ చెట్టుకి పూత చూడండి ఎలా వచ్చిందో. దీనికి ఏం వాడానన్న ఒక ఫెర్టిలైజర్, స్పెషల్ ఫెర్టిలైజర్ అండి ఒకటి, గుర్తులు చూడండి ఎలా వస్తుందో అసలు మొత్తం. దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఏం ఫెర్టిలైజర్ వాడితే మన గులాబీలు ఇంత బాగా వస్తాయి న్యాచురల్గా చూద్దాం నెక్స్ట్ వీడియోలో మనం. సో ఈ పైన నేను వేరే వంకాయ చెట్టుల నుంచి కూడా కోసుకొచ్చాను అనమాట. సో ఇవన్నీ వంకాయలు ఇప్పుడు మనకి మళ్ళీ అగైన్ ఈ వారం వచ్చేసినాయి. ఇప్పుడు ఈ రణపాలాకు చూసారా, ఇది నీళ్ళలో పడి వర్షంలో నీళ్ళలో పడింది, అలాగే దానికి మొత్తం ఫుల్గా వచ్చేసినాయి మొక్కలన్నీ చుట్టూ. ఆకుని మట్టిలో పెడితే మనకి బోల్డెన్ మొక్కలు వచ్చేస్తాయి రణపాల. ఈ మొక్కలు మన ఆన్లైన్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ కానీ ప్రాబ్లం వచ్చినప్పుడే మన సడన్గా ఆకులు దొరకవు కదండి. నా దగ్గర ఈ మధ్యన చాలామంది అట్లా తీసుకున్నారు. బట్ నా విన్నపం ఏంటంటే మీరు పెంచుకోండి, ప్రతి వాళ్ళు ఇంట్లో ఒక మొక్క పెంచుకోవడం మంచిది. సో దట్ మీకు ఉపయోగపడుతుంది, అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. సో మనం లాస్ట్ వీక్ చేసిన హార్వెస్ట్ చూసేద్దాం. ఈ కాకరకాయ చూస్తారా ఎంత సైజు వచ్చిందో. దీన్ని కొమ్మల మధ్యలో ఇరుక్కుని ఉంది, కాకపోతే చూడండి ఇదిగో సైజ్ చూడండి ఎంత బాగుంది అసలు. తర్వాత ఈ కాకరకాయ చూడండి, ఇది కూడా. సో ఈ రెండు కూడా ఇంచుమించు ఒకే సైజు వచ్చినాయండి. ఇది కూడా. తర్వాత వెనక్కి వస్తే ఇక్కడ కాకరకాయ ఉంది, ఒకేసారి ఇక్కడ ఒకటి ఉంది వెనకాల పైకి. సో ఈ కాకరకాయ కూడా కోసేద్దామండి. ఇది ఇంకా పెరుగుతుంది, ఇప్పుడు ఈ సైజు లాగా పెరుగుతూ ఉంటాయి. కొంచెం లేతగా ఉంది బాగా, ఇది కోసేద్దాం. ఇంకొకసారి హార్వెస్టింగ్ చేస్తే అన్నీ కోసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఒక దోసకాయ ఉందండి, అది కూడా కోసేద్దాం. దోసకాయలు మట్టుకు చాలా బాగా వచ్చినాయండి ఈ సంవత్సరం, మంచి పుల్లగా చాలా బాగున్నాయి. ఇప్పటికే మేము ఆల్రెడీ 15-20 కోసి ఉంటాం ఈ సీజన్లో. కాకరకాయలు మనం కోద్దాం అనుకున్న లోపలనే పండిపోతాయండి. చూసారా, ఇది మొన్న చూశాను నేను, కోద్దాం అనుకుంటూనే ఉన్నాను, మర్చిపోయాను, ఇలాగే పండిపోయింది అనమాట. సో కాయ సైజ్ చూడండి ఎంత బాగుందో. మంచి విత్తనం కోసం పనిచేస్తుందండి. ఇందులో విత్తనాలు చాలా బాగా వస్తాయి సైజు. మన గార్డెన్లోకి వచ్చిన కొత్త పచ్చిమిరకాయలండి ఇవి, కొత్త వెరైటీ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో కదా ఈ కాయ. ఇవన్నీ కాయలన్నీ అవే. సో దీని పేరు ఏంటో నేను చెప్తలేదు, బట్ మీలో ఎవరికైనా తెలిస్తే మటుకి చెప్పండి ఈ పేరు ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్లో. చూద్దాం ఎంతమందికి తెలుసో దీని గురించి. ఇది చూడండి ఎంత బాగున్నాయి కాయలు ఇవి. ఈ బర్డ్స్ అవి కాదండి ఇది, లేదా చెర్రీ పెప్పర్ కూడా కాదు, బట్ డిఫరెంట్ చిల్లీస్ అండి ఇవి. చూడండి ఎంత బాగున్నాయో. మనం కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి.
పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ పచ్చిమిరకాయలు చూడండి ఎంత బాగున్నాయో. మనం కోస్తూ ఉంటేనే కొత్త కొత్త కాయలు వస్తూ ఉంటాయి. మళ్ళీ కాయ రెడీ అవ్వగానే కోసుకోవాలి మనం, పండే వరకు ఉంచుకోకుండా ఉంచుకోవాలంటే బాగుంటుంది. మనకి కాయలు కోసుకుంటా ఉంటే ఉత్సాహంగా ఉంటుందండి. మనం పండించిన కాయలు మనం కోసుకుంటుంటే మన చేతులతో చాలా ఉత్సాహం వస్తుంది కదా. సో ఇంత బాగా పండినవి మనకని. సో చెట్లు కూడా పులకరిస్తూ ఉంటాయంట మన స్పర్శ తగిలితే. తెలుసా మీకు? రోజు మనం చెట్ల చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం తగిలినప్పుడు ఆటోమేటిక్గా అవి కూడా స్పందిస్తూ ఉంటాయండి చెట్లు. ఎందుకంటే మనల్ని గుర్తిస్తాయి చెట్లు. తెలుసా మీకు? ఒక్క చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసిందో. ఇటువంటి 2-3 చెట్లు ఉంటే చాలు కదా మన ఇంట్లో. రోజు 4 కాయలు కోసుకుంటే చాలండి మనం. నిమ్మకాయలు చూసారు ఎంత బాగున్నాయో. నిమ్మకాయలు కూడా కోసేద్దామండి. ఈ రంగు వచ్చినాయి, కొంచెం దోర రంగు ఉన్నాయన్నీ కోసేసుకోవచ్చు మనం. లోపలకు కూడా ఉన్నాయండి. నిమ్మకాయలకి ముళ్ళతోనే ఇబ్బంది మనకి. చూడండి ఎంత బాగున్నాయి కాయలు. ఎక్కడ ఒక్క మచ్చ లేదండి మన నిమ్మకాయల మీద. మార్కెట్లో దొరికే అన్నిటి మీద నిమ్మకాయల మీద మచ్చలు ఉంటాయి కదా, మన దగ్గర మీద ఒక్క కాయ మీద కూడా మనకు మచ్చ లేకుండా బాగున్నాయి హెల్తీగా చాలా. నిమ్మకాయ కరెక్ట్గా రెడీ అయిపోతే మనకి ఇలా పట్టుకోగానే చేతిలో వచ్చేస్తుందండి నార్మల్గా. ఈ దోసకాయ చూడండి ఎంత బాగుందో. బాగా రెడీ అయింది, కోసేసుకోవచ్చు మనం. బాగా రెడీ అయింది ఇది కూడా. భలే ఉంది కాయ మట్టుకి. పైన కొంచెం మనకి ఎల్లోయిష్ కలర్ వచ్చేస్తుందండి ముచ్చుకి దగ్గర. అప్పుడు రెడీ అయినట్టు తీసేసుకోవచ్చు మనం. ఎల్లోయిష్ కానీ బ్రౌన్ కానీ వచ్చినా తీసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా చాలా బాగా రెడీ అయిపోయింది దోసకాయ. చూసారా 2 దోసకాయలు వచ్చినాయి ఇక్కడ మనకి. ఇది టబ్బు, ఈ పాదు వచ్చేసి మనకి దోసపాదు ఇక్కడ చిన్న టబ్బులో వేసామండి. ఇది చూసారా ఈ టబ్బులో వచ్చింది అనమాట అంతే. ఈ దోసకాయ చూడండి ఇది కూడా ఎంత బాగుందో. కానీ ఇక్కడ చూడండి కింద పగిలిపోయింది చూసారా. సో వాటరింగ్ ఎక్కువైపోతే మనకి హెవీ వాటరింగ్ అయిపోతే ఇట్లా అవుతుందండి. అంటే స్కిన్ స్పీడ్గా పెరగదు, లోపల పల్ప్ ఏమో బాగా పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇట్లాగా పగిలిపోద్ది అనమాట. చూడడానికి ఎంత బాగుంది కాయ, బట్ ఇక్కడ చూడండి ఇట్లా పగిలిపోయింది అనమాట. సో ఓవర్ వాటరింగ్, అనెవెన్ వాటరింగ్ అవుతా ఉంటే ఇట్లా అవుతుంది అనమాట ప్రాబ్లము. సో కంటిన్యూ మనకు 10 రోజుల నుంచి వర్షాల వల్ల ఈ ప్రాబ్లం అనమాట. చూసారా కాకరకాయ భలే వచ్చింది కదా. మంచి పొడుగు సైజు, ఇంకా లావు అవుతుంది ఉంచితే మనం. కాకపోతే ఇప్పుడు ఎలా కోస్తున్నాం కాబట్టి కోసేస్తాను. ఇక్కడ వంకాయలు కోద్దామండి. ఈ వంకాయ చెట్టు చూడండి ఎంత బాగుందో. దీనికి ఉన్న కాయలు కోద్దామండి. చాలా బాగా వచ్చినాయి కాయలు మట్టికి సైజు అసలు. ఇదిగో చూసారు ఎంత బాగా వచ్చిందో సైజు. కాయ సైజు చూడండి, లేతగా ఉందండి. ఇప్పుడు కూడా మెత్తగా లేతగా ఉంది చాలా. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందండి. జోడీకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయి 2 దాని పక్కన ఒకటి. పోషకాలు మనం ఇచ్చే పోషకాలను బట్టే కాయ సైజులు వస్తూ ఉంటాయండి. కాయలు కాయడం అన్నది. ఇంకా పిందులు చూడండి ఉన్నాయి, చాలానే ఉన్నాయి పిందులు దీనికి. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో మొత్తం. ఇదంతా వెన్నాద్రి ఆకు. డ్రమ్ముని కట్ చేసి 2 హాఫ్స్ కింద చేస్తాను నేను. ఇందులోనే ఈ పచ్చిమిరకాయ మొక్కలు వచ్చినాయి, అట్లనే వెన్నాద్రి ఆకు కూడా వచ్చిందనమాట. ఈ పచ్చిమిరకాయలు అయితే మటుకి చాలా బాగా వచ్చినాయండి. అట్లనే పైన బకెట్లో ఈ బాడేయి చెర్రీ పెప్పర్ వేసాం కదా మనం, అవి మావి కూడా చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు చెర్రీ పెప్పర్స్ అన్నీ ఇప్పుడు రెడీ అవుతున్నాయి మావి. చూడండి ఎంత బాగా వస్తుంది. చెట్టు నిండా కాయ ఎంత బాగుందో చెర్రీ పెప్పర్స్. ఇంకా అవన్నీ కొయ్యట్లేదు నేను ప్రస్తుతానికి. ఈ వంకాయలు కోసేద్దామా? చూడండి ఎంత బాగున్నాయి గ్రీన్ వంకాయలు. ఇవి కూడా మంచి గుత్తి వంకాయ కాట్లకి చాలా బాగుంటాయండి ఇవి. వంకాయలు చూడండి బ్లూ వంకాయలు. ఈ గుత్తులు చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ చూడండి చెట్టు వెనకాల కాయలు చూడండి ఎలా ఉన్నాయో. బాగున్నాయా లేదా అన్నది మీరు కామెంట్ చేయండి. వంకాయల్లో 100 రకాల వంకాయలు ఉంటాయండి దగ్గర. ఇజ్రాయెల్ వాళ్ళు బాగా పండిస్తున్నారండి వంకాయల్లో. వాళ్ళకి ఏ మెడిసిన్ కావాల్సినా కూడా వంకాయల్లోనే వాళ్ళు ఇప్పుడు
జన్యు మార్పిడి చేసేసుకుని వంకాయలు పండించేసి తినేస్తున్నారు. ఇజ్రాయెల్లో వంకాయలు అంటే చాలా ఇష్టం అండి ఇజ్రాయెల్ వాళ్ళకి. చూడండి ఇక్కడ కూడా చిన్న మొక్కలకి ఇంత బాగా వస్తున్నాయి కాయలు. వంకాయలు ఈజీగా పెరిగే మొక్క అండి. ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పెట్టుకోవాల్సినవి వంకాయలు టమాటాలే. ఈజీగా పెరుగుతాయి అన్నమాట, ఎక్కువ ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా పెరుగుతాయి. బ్రింజాలు చూడండి ఎంత బాగా వచ్చిందో, గ్రీన్ లాంగ్ బ్రింజాలు. ఈ ఎక్కువ వర్షాల వల్ల ఈ ఆకులన్నీ ఎల్లో కలర్ అయిపోతున్నాయండి. సో వదిలేస్తాయి అన్నమాట ఆకులని ఇట్లా ఆటోమేటిక్గా. చూడండి ఇవన్నీ ఆకులన్నీ కూడా ఎక్కువ వర్షాలు, కంటిన్యూ వర్షాలు కదా, ఎండ తగలలేదు. సో మొక్కలన్నీ కూడా ఇలాగా మనకి డీలా పడిపోతాయి అన్నమాట పాపం, ఎండ తగలకపోతాయి. ఎండ తగిలితేనే కదా వాటికి కిరణజన్య సమయక్రియ జరుగుతుంది. వైట్ వంకాయ అండి, ఇప్పుడు 3 times కోసాం దీన్ని. ఒకసారి వీడియోలో చూపించాను మీకు ఆల్రెడీ నేను దీన్ని మొత్తం మొక్క. ఇన్ని దోసకాయలు ఉన్నాయి ఇక్కడ కింద నేల మీదనే మన కాయలు వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడే చూసారా, బాగున్నాయి కదా చాలా. 2 1 ఇది ఒకటి, ఇది రెడీ అవుతుందండి, ఇంకొంచెం రెడీ అవుద్ది ఇది, తర్వాత కోసుకొచ్చి ఈ 2 కోసేద్దాం. భలే ఉన్నాయి కాయలు కదా, చాలా బాగున్నాయి దోసకాయలు. బట్టి ఇది కూడా ఇది రెడీ అయిపోయిందండి, బాగుంటుంది. ఇది కూడా కోసుకోవచ్చు. ఇది ఒక్కటే వదిలేస్తాను. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసేలో దీన్ని కుండీలు చూస్తాం కదా మనం, ప్రతి కుండీలోనూ మీరు అబ్జర్వ్ చేస్తే నా మొక్కల్లో ఒక మ్యారీగోల్డ్ మొక్క ఖచ్చితంగా ఉంటుందండి. దాని పక్కన ఏమైనా ఉండనియండి, ఆ మొక్క పక్కన ఒక మ్యారీగోల్డ్ ఖచ్చితంగా ఉంటుంది. సో మ్యారీగోల్డ్ కూడా పెరుగుతుంది, బట్ మ్యారీగోల్డ్ టాప్ లేయర్లోనే ఎక్కువ ఉంటాయి రూట్స్ అన్నీ కూడా, లోపల కంటే వెళ్ళిపోయి బలం తీసుకోవు. బట్ మ్యారీగోల్డ్ ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ నెమటోడ్స్ అన్న ప్రాబ్లం ఎక్కడ ఉండదు మనకు అసలు మొక్కల్లో. ఇప్పుడు నా మొక్కలు ఇన్ని మొక్కల్లో ఎప్పుడు కూడా నెమటోడ్ వల్ల ఒక్క మొక్క కూడా నా దగ్గర చనిపోలేదండి, ఓన్లీ బికాస్ మ్యారీగోల్డ్. నేను ప్రతి కుండీలోనూ మ్యారీగోల్డ్ వేస్తాను. నేను వేగిపోయినా అవి కూడా వేసుకుంటే వాటికి అవి వేసుకుని పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా చూడండి మ్యారీగోల్డ్, ఇవన్నీ కూడా మ్యారీగోల్డ్, ప్రతి దాంట్లోనూ మ్యారీగోల్డ్ ఉంటాయి అనమాట. నాకు ఇక్కడ వంకాయ మొక్కలు వేస్తే 3 వంకాయ మొక్కల మధ్యలో కూడా ఇక్కడ మధ్యలో మ్యారీగోల్డ్ ఉంది. సో ఇంకా నాకు ఇక్కడ నెమటోడ్స్ అన్న భయం నాకు లేదండి అసలు. ఇంకా నెమటోడ్స్ నా దాంట్లో వచ్చే ఛాన్సే లేదు 100%. అండ్ ఇట్ ఈస్ సైంటిఫిక్ అండి, నేను చెప్పేది కాదు. మ్యారీగోల్డ్ రూట్స్ నుంచి రిలీజ్ అయ్యే నెమటాసిన్ ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి రూట్ నాట్ నెమటోడ్ అనేది బతకదనమాట అక్కడ ఆ ఏరియాలో. సో అది మనకి మ్యారీగోల్డ్ వేస్తే ఉపయోగం అనమాట. పూలు కాదు ఉపయోగం మనకి, బేసిక్గా రూట్సే ఉపయోగం అండి. దాని మీద ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో చేశాను నేను, న్యాచురల్ వే ఆఫ్ నెమటోడ్స్ని ఎలా ఎదుర్కోవాలన్నది ఒక వీడియో చేశాను. చూడని వాళ్ళు ఉంటే మీరు చూడొచ్చు లింక్లో. చాలా బాగా ఉపయోగపడే టెక్నిక్ అనమాట. మీరు చూడండి ప్రతి చోట చూస్తే ఎక్కడ చూసినా మీకు మ్యారీగోల్డ్ కనపడతాయి నా దగ్గర. దాన్ని ఒక ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. దీని పక్క నుంచి మాకు దోసపాది ఎక్కేసింది అనమాట. దోసపాది ఎక్కేసేసి చాలా బాగా కాయలు మట్టికి ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడే ఈ కాయ చూడండి ఎంత బాగుంది అసలు. నా చేయి నిండుగా ఉందండి కాయ మొత్తం, చాలా బాగా వచ్చింది కాయ. రెడీ అయింది ఇప్పుడు, ఇది మంచిగా గట్టిగా ఉంది. ఇప్పుడు కోసుకుంటే బాగుంటుంది, ఇంకా పండగ ముందు కోసుకుంటే మనకి మంచి పులుపు టేస్ట్ ఉంటుందండి ఇది. సో మనం తెలుసు కదా దోసకాయలు ఎన్నో రకాలు వండుతూ ఉంటారు, పప్పులో వేస్తారు, పచ్చడి చేస్తారు, అలాగే నాన్ వెజ్ కర్రీస్లో కూడా వాడుతూ ఉంటారు దోసకాయల్ని. మ్యారీగోల్డ్ చూసారా, మ్యారీగోల్డ్ వెనకాల దాక్కుని ఇంకొక దోసకాయ ఉందండి ఇదే పాదుకి. ఇక్కడ చూడండి ఈ దోసకాయ చూడండి ఎంత బాగుందో. సో 2 దోసకాయలండి, భలే వచ్చినాయి 2 కాయలు కూడా, మంచి సైజు వచ్చినాయండి. ఇప్పుడు తెల్ల వంకాయ అండి, ఇది కోసేద్దాం. ఈ కాకరకాయ చూడండి మంచి రెడీ అయిపోయింది, ఇప్పుడు కోసుకోకపోతే ఇంకా పండిపోద్ది ఇది. సో ఇదండి ఈరోజు హార్వెస్ట్, చాలా బాగా వచ్చింది హార్వెస్ట్ అయితే. మనకి సైజుల మటుకి కాకరకాయ మటుకి అమేజింగ్ సైజు వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి పెద్ద పెద్ద సైజులు. తర్వాత ఈ వంకాయల్లో ఈ మట్టికి వంకాయల మటుకి భలే వచ్చినాయండి, ఈ వంకాయల మటుకి చాలా బాగా వచ్చినాయి సైజు. సో తెల్ల గ్రీన్ రౌండ్ బ్రింజాలు అనమాట ఇవన్నీ, బ్లూ వంకాయలు, తర్వాత తెల్ల వంకాయలు, తర్వాత నిమ్మకాయలు. ఎక్కడ ఒక మచ్చ కూడా లేదు చూసారా నిమ్మకాయల మీద, భలే ఉన్నాయి. ఇవన్నీ పచ్చిమిరకాయలు అండి. తర్వాత ఇది ఒక కొత్త రకం పచ్చిమిరకాయలు. ఇది ఏంటన్నది మిమ్మల్ని అడిగాను నేను, కామెంట్లో కామెంట్ చేయండి. తర్వాత దోసకాయలు అయితే ఫెస్టివల్ అండి, ఇప్పుడు మాకు దోసకాయ ఫెస్టివల్ అనమాట. మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇది, అన్ని న్యూట్రియంట్స్ ఉన్న మంచి ఫెర్టిలైజర్ అనమాట ఇది నెలకు ఒకసారి ఇచ్చుకుంటే చాలండి. ఇంకొకటి ఏంటంటే ఇది మనం ఫెర్టిలైజర్ రెడీ చేసుకుని దీన్ని వెంటనే మనం ఇచ్చేసుకోవాలి. దీన్ని మళ్ళీ స్టోర్ చేసి దాచుకుని ఎప్పుడో ఇద్దామంటే కుదరదండి, దాన్ని పాడైపోతుంది అనమాట. సో అందుకని ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే మీకు ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలను బట్టి దాన్ని బట్టే మీరు రెడీ చేసుకోండి. సో అది రెడీ చేసుకున్న మనకి ఇమీడియట్గా ఒక 1 or 2 daysలో మనం దాన్ని వాడేసుకోవాలి, దాన్ని మళ్ళీ పెండింగ్ ఉంచకూడదు అనమాట మీరు. సో హార్వెస్టింగ్ కూడా ఇంత బాగా వస్తూ ఉంటాయి మీకు. మీరు కూడా మీ ఇంట్లో కూడా మంచి మంచి కూరగాయలు పెంచుకొని మీరు హార్వెస్టింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇంకా ఆకుకూరలు అవి చాలా ఉన్నాయండి, అవన్నీ కొయ్యలేదు నేను ఇంకా, ఎందుకంటే అది రెగ్యులర్గా చూసేయాయి కదా మనం, గోంగూర కానీ పొనగంటి కానీ ఇవన్నీ కూడా. అలాగే మీకు చూపించాను కదా వెన్నాద్రి ఆకు, ఇవన్నీ మనకి చాలా వస్తూ ఉంటాయి మనకి మొక్కల్లోనే ఆటోమేటిక్గా. మన మొక్కల్లో వచ్చే చాలా వరకు కలుపు మొక్కలన్నీ కూడా మనకి హెల్త్కి చాలా ఉపయోగపడే మొక్కలండి. ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను మీకు, నేను వెన్నాద్రి మొక్క గురించి కూడా మీకు చెప్పాను నేను. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ ఫెర్టిలైజర్ రెడీ చేసి దాని మొక్కలకి ఇచ్చి మీకు వచ్చిన కూరగాయలు ఈల్డ్ ఏంటి, 10 రోజుల్లో మీ మొక్కల్లో ఎలా తేడాలు కనపడ్డాయి, ఇవన్నీ కూడా కింద కామెంట్స్లో పోస్ట్ చేస్తూ ఉండండి మీరు మర్చిపోకుండా.
సో వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ గార్డెనింగ్ చేసిన వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ, మనం వాడిన ఐటమ్స్ అన్నీ కూడా మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. మన ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. వాట్సాప్ క్యాటలాగ్ ఉంది. అలాగే మీకు దగ్గరలో ఉన్న స్టోర్స్లో కూడా మీ దగ్గర అవైలబుల్లో ఉంటాయి. మన ప్రస్తుతం మనకి దమ్మాయిగూడ ఈసీఎల్ సరౌండింగ్ పీపుల్ అందరికీ కూడా దమ్మాయిగూడలో స్టోర్ ఉంది. తర్వాత మేడిపల్లిలో ఉంది. ఉప్పలు ఆ ఏరియా సరౌండింగ్ అంతా కూడా మనకి మేడిపల్లిలో ఉంది. తర్వాత బిహెచ్ఎల్ సరౌండింగ్ అంతా కూడా బిహెచ్ఎల్లో ఉందండి. సో మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే ఆంధ్ర సైడ్లో మనకు పాలకల్లులో ఉంది. తాడేపల్లిగూడెంలో ఓపెన్ అవ్వబోతుంది త్వరలోనే. సో ఎక్కడికక్కడ ఉన్నాయి స్టోర్స్, తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా ముందుకొచ్చి ఎవరైనా వస్తే మీ ఏరియాలో కూడా ఒక స్టోర్ ఓపెన్ చేయొచ్చు. సో దట్ 10 మంది గార్డెనర్స్ కూడా మనం సర్వీస్ చేయొచ్చు. సర్వీస్తో పాటు మనకు కొంచెం ఇన్కమ్ ఉంటుంది తప్పకుండా. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాగే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో ఇంకో మంచి వీడియోలో కలుద్దామండి. నమస్తే.